For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనిధి. నేను ఒక యోగా ట్రైనర్ అండ్ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ ఆల్సో మోటివేషనల్ స్పీకర్. ఈరోజు చాలా వరకు మనం ఏజ్, జెండర్ అనేది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం కదా, అదేంటంటే థైరాయిడ్. సో థైరాయిడ్ని యోగాతో ఎలా క్యూర్ చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి సింగిల్ వార్మప్స్ మనం చేద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇన్హలేషన్ అండ్ ఎగ్జలేషన్ చేద్దాము. హెడ్ బెండ్ చేసేసి కిందికి ఇన్హేల్ తీస్తూ పైకి రండి అండ్ ఎగ్జేల్ తీస్తూ మళ్ళీ కిందికి చూపిస్తాను. ఇప్పుడు ఇలా బెండ్ చేసి ఎగ్జేల్, ఇన్హేల్ చేస్తూ పైకి లిఫ్ట్ చేయాలి, ఎగ్జేల్ చేస్తూ కిందికి రావాలి. ఓకే, మళ్ళీ ఒకసారి మీరు వెనకాలకి బెండ్ చేసినప్పుడు కూడా ఎంతవరకు మీరు స్ట్రెచ్ చేయగలిగితే అంతవరకు మీ నెక్ అనేది బ్యాక్ స్ట్రెచ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి సిట్టింగ్ తాడాసన అనమాట. మీ హ్యాండ్స్ ఇలా లాక్ చేసేసుకోండి. లాక్ చేసి పైకి లిఫ్ట్ చేయండి. తాడాసన మనం చేస్తాం కదా, సిట్టింగ్ తాడాసన అనమాట. ఇలా చేసినప్పుడు ఇలా సైడ్కి స్ట్రెచ్ అవ్వండి. ఒక 5 to 10 seconds వరకు హోల్డ్ చేసి మళ్ళీ ఇటు సైడ్, లెఫ్ట్ సైడ్ ఇలా మీరు ఎంతవరకు స్ట్రెచ్ చేయగలిగితే అంతవరకు స్ట్రెచ్ చేయండి. మళ్ళీ ఒకసారి చూస్తాను ఏం మాట్లాడకుండా. ఇన్హేల్ చేస్తూ. ఓకే, మోర్ ఓవర్ మీరు యోగా చేసేటప్పుడు మీ స్పైన్ అనేది స్ట్రైట్ చేయండి. స్పైన్ స్ట్రైట్ చేసినప్పుడు ఆ ఎనర్జీ ఫ్లో అనేది కరెక్ట్గా అవుతుంది. మీరు స్పైన్ స్ట్రైట్ పెట్టము అలా మాకు రాదు అంటే రిజల్ట్ కూడా రాదు. సో మీరు స్పైన్ ఎప్పుడైతే స్ట్రైట్ పెడతారు కదా, మనకి ఎనర్జీ ఫ్లో అయ్యేటప్పుడు కూడా అది సరిగ్గా ఫామ్లో ఫ్లో అవుతుంది. మీరు బెండ్ చేస్తే ఆ ఎనర్జీ ఫ్లో కూడా అవ్వదు, వచ్చే ఎనర్జీ కూడా ఆగిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అధోముఖ ఆసన్ అనమాట. అధోముఖ ఆసన్ ఎలా అంటే మనం నిల్చొని చేద్దాం ఈ ఆసన్. సో మీరు ఫస్ట్ అధోముఖ మనం చేసే ముందు ఒక చిన్న వార్మప్ లాగా ఒకటి చేద్దాము. సో ఇలా మీరు మీ చేతులు అనేది మీ హిప్స్కి పెట్టేసి బ్యాక్ బెండ్ చేయండి అనమాట. ఎంతవరకు ఇన్హేల్ చేస్తూ బ్యాక్ బెండ్ చేయాలి. ఇప్పటివరకు మనం హెడ్ ఎలా చేసామో అదే సేమ్. ఇన్హేల్ చేస్తూ పైకి లేపాలి. ఇలా మళ్ళీ కిందికి బెండ్ అవ్వాలి. కిందికి బెండ్ అయినప్పుడు మీకు రిలాక్సేషన్ అవుతుంది. వెనకాలకి బెండ్ అయినప్పుడు మీ స్పైన్ స్ట్రెచ్ అవుతుంది. ఎంతవరకు స్ట్రెచ్ చేయగలిగితే మీరు అంతవరకు స్ట్రెచ్ చేయండి. నో లిమిట్. ఎంతవరకు మళ్ళీ ఒకసారి నేను మాట్లాడుకుంటూ చూస్తాను. ఓకే, నెక్స్ట్ మనం అధోముఖ శవాసన చేద్దాం. సో అధోముఖలో మనం ఇలా కూర్చుంటాం కదా, కూర్చునేటప్పుడు మెల్లిగా మన లెగ్స్ అనేది ఇలా స్ట్రెచ్ చేస్తూ మీరు ఎంతవరకు ముంగట్ తేయగలిగితే అంతవరకు ముంగట్ తేయండి. మీ లెగ్స్ సో ఇలా మన చేతులు అనేది చాచి మన లెగ్స్ అనేది స్ట్రెచ్ అవుతాయి కదా. స్ట్రెచ్ అయినప్పుడు మీకు ఆ ప్రెషర్ అనేది మీ లెగ్స్ పైన పడుతుంది. ఆ ప్రెషర్ పడే వరకు ఈ ఆసనాలు ఉండండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి ఎంతవరకు చేయగలిగితే అంతవరకు. సో సేమ్ అధోముఖ ఆసన నుంచి మళ్ళీ మనం భుజంగాసన చేద్దాం. భుజంగాసన చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది సూర్య నమస్కారంలో. సో మీరు కిందికి నేల మీదకి బెండ్ అయినప్పుడు మీ బ్యాక్ పైన ప్రెషర్ పడుతుంది. ప్రెషర్ పడే వరకు మీరు ఆసనం చేయాలి. సో చూస్తాను భుజంగాసన. మెల్లిగా లెగ్స్ అనేది చాచుతూ ఇలా మొత్తం లే డౌన్ అయిపోండి. లే అయినప్పుడు బ్రీతింగ్ చేస్తూ లేవండి. Exhale. Again, inhale. Exhale. సో సేమ్ భుజంగాసనలో ఉంటూ మీ లెగ్స్ ఏవైతే ఉంటాయి కదా అప్లిఫ్ట్ చేయండి. మీ లెగ్స్ లేపండి అంతే. మీరు జస్ట్ పడుకొని లెగ్స్ అనేది లిఫ్ట్ చేయండి. ఎగ్జేల్. ఇన్హేల్ చేస్తూ లెగ్స్ పైకి లేపాలి. ఎగ్జేల్. మళ్ళీ ఇప్పుడు ఓన్లీ మీ హెడ్. ఇప్పుడు లెగ్స్ చేసాం కదా, లెగ్స్ అండ్ హెడ్ చేసాం కదా, ఇప్పుడు ఓన్లీ హెడ్. చేతులు కూడా ఇలాగే పెట్టాలి. దూరం పెట్టి అలా చేయకూడదు. దగ్గర పెట్టి మీరు హెడ్ అనేది లిఫ్ట్ చేయండి.
సో మెల్లిగా బ్యాక్ వచ్చేసాను. సో ఇప్పుడు చూసారు కదా మనం థైరాయిడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఈ ఆసనాస్ మీరు మీ డైలీ లైఫ్లో కంక్లూడ్ చేస్తే చాలా అంటే చాలా వరకు బెనిఫిట్ ఉంటుంది. అండ్ థైరాయిడ్ చేసేటప్పుడు నెక్ మన బ్యాక్ మీద ప్రెషర్ పడినప్పుడు మాత్రం ప్రెషర్ పడాలి. యోగా చేసేటప్పుడు మెల్లిగా నిదానంగానే చేయండి. బట్ ఇక్కడ ఎప్పుడైతే ప్రెషర్ పడుతుందో బ్యాక్ బెండ్ చేసేటప్పుడు నెక్ పైన మొత్తం ఇలా ప్రెషర్ పడి స్పైన్ స్ట్రైట్ పెడితే ఆ ఎనర్జీ అనేది కరెక్ట్గా ఫ్లో అవుతుంది. మీ బ్యాక్ పైన ఇక్కడ ప్రెషర్ పడితేనే ఆ పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది. అండ్ ఆల్సో చాలా వరకు ఫుడ్ కూడా ఏం తినాలి అని అడుగుతారు. యోగా ఆసనాస్ చేయడానికి టైం లేకపోతే ఈ ఫుడ్స్ ట్రై చేయండి. ఫుడ్స్ వచ్చేసి బ్రేజిల్ నట్స్, చెస్ నట్స్, ఫాక్స్ నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవేవైతే ఉంటాయి కదా అవన్నీ సీడ్స్, అన్ని నట్స్ సీడ్స్ ఇవేవైతే ట్రై చేస్తారో లడ్డు లాగానే చేసుకోవచ్చు, నార్మల్గా సీడ్స్ అయినా సోక్ చేసుకొని తినేయచ్చు. అండ్ ఆల్సో ఒక మంచి చిట్కా చెప్తాను ఏంటంటే హాట్ వాటర్ ఉంటాయి కదా ఆ హాట్ వాటర్లో ధనియాలు, కొరియాండర్ సీడ్స్ మనకు తెలిసే ఉంటాయి కదా, ధనియాలు ఆ హాట్ వాటర్లో మరిగేటప్పుడు వేయండి. క్రష్ చేసుకొని నైట్ అంతా సోక్ చేసుకొని ధనియాలు వేసుకొని తాగేసేయండి. చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. థైరాయిడ్ వచ్చిన వాళ్ళు చాలా వరకు ఆపరేషన్ స్టేజ్ వరకు కూడా వెళ్తారు కదా, ఆపరేషన్ అవ్వకుండా ఈ చిట్కా అనేది పాటించండి. చాలా అంటే చాలా వరకు. అండ్ ఆల్సో ప్రిజర్వేటివ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్ ఇవన్నీ కూడా ఏమీ తినొద్దు. థైరాయిడ్ వచ్చినప్పుడు అసలు మీకు ప్యాకేజ్డ్ ఫుడ్ అనే మాట కూడా మీకు రావద్దు. ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ మీరు టిప్స్ అనేది యోగా ఆసనాస్ ఇవన్నీ ట్రై చేయండి. మీ థైరాయిడ్ అనేది చాలా వరకు క్యూర్ అయిపోతుంది. అసలు మీకు థైరాయిడ్ మళ్ళీ రాదు కూడా రాదు ఇవన్నీ చేస్తే. థ్యాంక్ యూ సో మచ్.